మనిషి పుట్టుక ఎలా జరిగింది? ఒక దేవుడు తన శరీరాన్ని రెండు భాగాలుగా విడదీసి, ఒకటి ఒక పురుషునిగా, మరొకటి ఒక స్త్రీగా మారి మానవ జాతి మొదలుపెట్టాడు అంటే మీరు నమ్మగలరా? ఇది ఊహ కాదు. ఇది బ్రహ్మ పురాణంలో చెప్పిన సృష్టి మహారహస్యం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్. అలాగే బ్రహ్మదేవుడి గుణాల నుండి రాత్రి, పగలు, దేవతలు, అసురుడు ఎలా ఆవిర్భవించారో కూడా తెలుసుకున్నాం. ఇప్పటి వరకు జరిగిన సృష్టి అంతా ఒక దివ్య సంకల్పం ద్వారా లేదా భావోద్వేగాల ద్వారా జరిగింది. కానీ ఈ విశ్వం నిరంతరం కొనసాగాలంటే, జీవరాశి వృద్ధి చెందాలంటే కేవలం సంకల్ప సృష్టి సరిపోదని బ్రహ్మదేవుడు గ్రహించాడు. సృష్టిలో ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త ఆరంభం అవసరమని ఆయనకు అనిపించింది. అదే మైథుని సృష్టి, అంటే పునరుత్పత్తి ద్వారా జీవరాశిని విస్తరించే ప్రక్రియ. ఈ భాగం సృష్టి చరిత్రలో ఒక కీలకమైన మలుపు, మానవజాతి ప్రస్థానానికి పునాది. సృష్టిని మరింత వేగంగా, సమర్థవంతంగా విస్తరించాలని సంకల్పించిన బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తన దివ్య శరీరాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగం పురుషుడిగా, ఇంకొక భాగం స్త్రీగా మార్చాడు. పురుష రూపాన్ని స్వయంభవు మనువు అని, స్త్రీ రూపాన్ని శతరూప అని పిలిచాడు. ఈ స్వయంభువ మనువు శతరూపాల కలయికతోనే మానవజాతి వృద్ధి చెందడం మొదలైంది. దీనినే మైథుని సృష్టి అని అంటారు. వారి ద్వారానే మానవ వంశాలు, జాతులు, తెగలు విస్తరించుకుంటూ పోయాయి. ఈ సంఘటన సృష్టి చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు. ఎందుకంటే దీనితోనే జీవరాశి తామంతట తాముగా వృద్ధి చెందే మార్గం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది.